హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రైడే, శుక్రవారం అంటే చాలు మనం లక్ష్మీదేవిని పూజించుకోవాలని ఇంటినంతా శుభ్రం చేసుకొని, అలాగే లక్ష్మీదేవికి అలంకారం చేసుకొని, పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఈ నియమాలతో పూజలు చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. ఆ నియమాలేంటో ఇప్పుడు చూసేద్దాము. అంతకన్నా ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. శుక్రవారం అంటేనే లక్ష్మీ వారం. ఈరోజు నియమాలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తారు. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడింది. ప్రతి ఒక్కరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే. అవేంటో ఇప్పుడు చూసేద్దాము. ప్రతి శుక్రవారం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అమ్మవారి పైన భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఇక పూజ చేయడంతో పాటు ఆ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే శుక్రవారం అంటేనే మనం ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలతో వేసుకుంటూ ఉంటాము. ఇంటి ముందు, గుమ్మం ముందు, గడపకి అటువైపు ఇటువైపు కూడా రంగవల్లికలను వేసుకొని పువ్వులు పెట్టుకొని గడపకు పసుపు కూడా రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి పువ్వులతో. అలాగే శుక్రవారం రోజున శ్రీ సూక్తం పఠించడం మంచిది. క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పారాయణం చేస్తే శుక్రుని స్థానం బయలుపడి స్వల్పకాలంలోనే లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు తప్పకుండా తెల్లని దుస్తులు ధరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని భక్తితో అమ్మ స్తోత్రాన్ని చదవాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే డబ్బులకు డోకా ఉండదు. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు సులువుగా పెరుగుతాయి. అలాగే ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో శుభ్రమైన నెయ్యిని ఆలయానికి దానం చేయాలి. అందువల్ల శుక్రుడు బలవంతుడై సంపద శ్రేయస్సుతో జీవించగలడు. అదేవిధంగా మీ పని, వ్యాపారం లేదా మరేదైనా పనిలో ఆటంకాలు ఉంటే శుక్రవారం నల్ల చీమలకు పంచదార ఇవ్వాలి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అమ్మవారిని పూజించాలి. అలాగే మీరు ఆనందంగా కుటుంబం సంతోషం సఖ్యతగా ఉండాలి అంటే శుక్రవారం రోజు తప్పకుండా అమ్మవారిని పూజించుకొని శ్రీ సూక్తం చదవాలి. ఈ విధంగా ఉంటే మన ఇంట్లో ఉన్న సంబంధాలు, బంధాలు బలపడతాయి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ నమస్కారాలు.